17వ అధ్యాయం 19వ వచనం నుండి 27వ వచనం వరకు మనం ఆ వచనాలలో ఉన్న ఒక విషయాన్ని మనం ధ్యానం చేద్దాం, జ్ఞాపకం చేసుకుందాం. ముందుగా దేవుని ఆత్మ సహాయం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, పూర్ణ హృదయముతో మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీవు మమ్మలను ఒక్క క్షణం గనక విడిచిపెడితే మా గతి ఏమవుతుందో, ఒక క్షణము కూడా మమ్మలను విడవకుండా ఎడబాయకుండా మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించుచున్న దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ దినం మీ సన్నిధి భాగ్యం మీరు మాకిచ్చారు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రభువా దేవా, తిరుగని వాక్యముని మేము ధ్యానం చేయబోతున్నాం. చేరువచ్చిన మాకందరికీ క్షేమాభివృద్ధిని కలుగు చేయండి. మా జీవితాలలో మార్పు, మాకు దిద్దుబాటు మాకు నీ వాక్యము ద్వారా కలుగు చేసి నీ స్వరూప్యతలోనికి నీవు సంతోషపడే జీవితం, నీకు ఇష్టమైన జీవితం మేము జీవించడానికి ప్రభువా నీ వాక్యము మాకు మేలుకరంగా చేయమని, మీ నామమునకు మహిమ తెచ్చుకోమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసు ప్రభువు నామమున స్తోత్రములు సమర్పించి వినయంగా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఇర్మీయా గ్రంథంలో 17వ అధ్యాయంలో 19 నుండి 27 వచనాలలో దేవుని యొక్క వర్తమానం ఇర్మీయా యూదా ప్రజలకు తెలియచేశాడు. ఆ వర్తమానాన్ని మనం ఈ మధ్యాహ్న కాలం జ్ఞాపకం చేసుకుందాం. యూదా దేశంలో ఇంచుమించుగా 40 సంవత్సరాలు ఇర్మీయా దేవుని యొక్క పరిచర్య జరిగించాడు. యూదా దేశాన్ని పరిపాలన చేసిన 5 రాజుల కాలంలో ఇర్మీయా యూదా దేశంలో తన సేవ చేశాడు. యోషియా కాలము మొదలుకొని సిద్కియా కాలము వరకు, అనగా మధ్యలో 5 రాజులు, యోషియా, యెహోయాహాజు, యెహోయాకీము, యెహోయాకీను, సిద్కియా. ఈ 5 రాజుల కాలం ఇంచుమించుగా 40 సంవత్సరాలు. ఇర్మీయా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి 3 వచనాలు మనం చదివితే 5 రాజుల కాలంలోకి దేవుని యొక్క వాక్య ప్రత్యక్షత ఇర్మీయాకి వచ్చినట్లుగా మనకి అర్థమవుతుంది మొదటి 3 వచనాలు చదివితే. కనుక 5 రాజుల కాలంలో 40 సంవత్సరాలు ఇర్మీయా యూదా దేశంలో యెరూషలేము పట్టణంలో దేవుని యొక్క వర్తమానాలు యూదా ప్రజలకు అందించాడు. ఆయన అందించినటువంటి ఆ వర్తమానాలలో ఒక వర్తమానం ఈ మధ్యాహ్న కాలం మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని యొక్క వర్తమానం ఇర్మీయా ఎలాగూ ప్రకటించాడో, ఏమని ప్రకటించాడో మనము ధ్యానం చేద్దాం. చూడండి 19వ వచనం. యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చి ఉన్నాడు. దేవుడు ఇర్మీయాకు ఏమి చెప్పమని చెబితే ఆ వర్తమానమే ఇర్మీయా యూదా ప్రజలకు చెప్పాడు. నాకు దేవుడు ఇలా చెప్పమన్నాడు అంటున్నాడు ఇక్కడ. యెహోవా నాకు ఎలాగో సెలవిచ్చాడు. నీవు వెళ్ళి యూదా రాజులు వచ్చుచూ పోవుచూ ఉండు జనుల గుమ్మమునను యెరూషలేము గుమ్మములన్నిటను నిలిచి జనులలో దీనిని ప్రకటన చేయుము అన్నాడు. దేవుడు ఇర్మీయాని ఎక్కడికి వెళ్ళి ప్రకటన చేయమన్నాడు మనం ఇక్కడ చదువుతున్నాం. యూదా రాజులు వచ్చుచూ పోవుచూ ఉండే గుమ్మములలో, జనులు వెళుతూ ఉన్నటువంటి, వస్తూ ఉన్నటువంటి గుమ్మములన్నింటిలో కూడా నీవు నిలిచి ప్రకటన చెయ్యి అని చెప్పాడు.
అలాగైతే దేవుడు యిర్మీయాను ఎక్కడకు వెళ్ళి ఎక్కడ నిలిచి ప్రకటన చేయమన్నాడు, యిర్మీయా ఆ విధంగానే అక్కడికే వెళ్ళాడు, అక్కడే నిలిచి ప్రకటన చేశాడు. గుమ్మముల దగ్గర నిలబడి ప్రకటన చేయమంటే గుమ్మముల దగ్గరికే వెళ్ళి ప్రకటన చేశాడు. 18వ అధ్యాయంలో మొదటి వచనం మనం చదివితే కుమ్మరి ఇంటికి వెళ్ళమన్నాడు. కుమ్మరి ఇంటికి వెళ్ళి అక్కడ నేను నీకు చూపించేటువంటి విషయాన్ని ప్రకటన చెయ్యి అని చెప్పాడు. కాబట్టి దేవుడు యిర్మీయాను ఎక్కడికి వెళ్ళమంటాడో అక్కడికి వెళ్ళాడు. ఇందులో మనకున్న పాఠం, దేవుడు నిన్ను నన్ను కూడా ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండాలి. అర్థమవుతుందా? దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండాలి. అది మనం నేర్చుకోవాలి. ఆయన చిత్తమునకు వ్యతిరేకంగా నేను వెళతాను, వ్యతిరేకంగా నేను ఉంటానంటే దేవుడు దాన్ని అంగీకరించడు. ఏలియాతో చెప్పాడు, నీవు కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ దాగి ఉండుము అన్నాడు. ఏంటయ్యా నన్ను ఊరి చివరికి ఊరి వెలుపల అరణ్యములో ఉన్న వాగు దగ్గర ఉండమంటావు అనలేదు ఏలియా. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే భక్తులు అక్కడికి వెళ్ళిపోయారు. ఏమి ప్రకటన చేయమంటే ఆ వర్తమానం ప్రకటన చేశారు. యిర్మీయా కూడా దేవుడు చెప్పినట్టుగా ఆ యెరూషలేము పట్టణానికి ఉన్నటువంటి గుమ్మముల దగ్గర నిలిచి ప్రకటన చేశాడు. ఎవరికి ప్రకటన చేశాడు? 20వ వచనం, యూదా రాజులారా అన్నాడు. వర్తమానం ఎవరికి చెప్పాడు? రాజులకే చెప్పాడండి. యూదా రాజులకు చెప్పాడు. మనం చెప్పుకున్నాం కదా, 5 రాజులు. యోషియా కాలము మొదలుకొని సిద్కియా కాలము వరకు 5 రాజులకు యిర్మీయా దేవుని వాక్యం చెప్పాడు, వర్తమానాలు చెప్పాడు. యూదా రాజులారా అన్నాడు. తర్వాత ఏమన్నాడు? యూదావారలారా అంటే యూదా ప్రజలకు కూడా చెప్పాడు. రాజులకి చెప్పాడు, ప్రజలకు కూడా చెప్పాడు. యెరూషలేము నివాసులారా అన్నాడు. యెరూషలేము పట్టణములో నివసిస్తున్న ప్రజలకు కూడా యిర్మీయా దేవుని వాక్యం చెప్పాడు. ఈ గుమ్మములో ప్రవేశించు సమస్తమైన వారలారా యెహోవా మాట వినండి అన్నాడు. అలాగైతే దేవుని యొక్క వర్తమానం యిర్మీయా ఎక్కడ నిలిచి చెప్పాడు, ఎవరికి చెప్పాడు అనేది మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. గుమ్మముల దగ్గరికి వెళ్ళమన్నాడు, గుమ్మములలో నిలిచి చెప్పాడు. రాజులకు చెప్పమన్నాడు, యూదా ప్రజలకు చెప్పమన్నాడు. యెరూషలేములో నివాసము ఉంటున్న యెరూషలేము ప్రజలకు చెప్పమన్నాడు. ఆ గుమ్మములలో గుండా ఎవరెవరు వస్తారో వారందరికీ కూడా వర్తమానం దేవుడు చెప్పమంటే యిర్మీయా అలాగూ చెప్పాడు. అలాగైతే ఇప్పుడు వర్తమానం కూడా ఎవరికి? ఇప్పుడు మనం చెప్పుకునే వర్తమానం కూడా ఎవరికి చెప్పండి? అందరికీ. ఇక్కడ నిలిచి చెబుతున్నటువంటి సేవకులేమి, కూర్చొని వినేటువంటి విశ్వాసులేమి, వర్తమానము అందరికీ కూడా. రాజులకే వర్తమానం కాదు, ప్రజలకే కాదు, అందరికీ వర్తమానం. కాబట్టి దేవుని యొక్క వాక్యము అనేది మనకందరికీ వర్తిస్తుంది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. గుమ్మములలో నిలిచి చెప్పమన్నాడు, రాజుల దగ్గర నుంచి ప్రజల వరకు చెప్పమన్నాడు. ఏమని చెప్పమన్నాడు? చూడండి 21వ వచనం, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నీ విషయములో జాగ్రత్త అన్నాడు. వర్తమానం దేని గురించి? దేని గురించి వర్తమానం? జాగ్రత్త అన్నాడు. మీ విషయములో జాగ్రత్త. మనం కూడా అప్పుడప్పుడు జాగ్రత్తలు చెబుతాం, ప్రయాణాలప్పుడు జాగ్రత్తలు చెబుతాం కదా. మనం ఇంటిలో పిల్లలను ఉంచి మనము బయటికి వెళ్ళేటప్పుడు ఆ పిల్లలకి చెబుతాం, జాగ్రత్త అంటాం. ఇంటిలో ఉన్నప్పుడు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు చెబుతాం. కానీ ఇక్కడ దేవుడు చెబుతున్నటువంటి జాగ్రత్త ఏంటో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మీ విషయములో జాగ్రత్త అన్నాడు. ప్రియులారా, ఆనాడు రాజులకు చెప్పాడు మీ విషయములో జాగ్రత్త అని. యెరూషలేము పట్టణములో ఉన్న ప్రజలకు చెప్పాడు మీ విషయములో జాగ్రత్త అని. యూదా దేశములో ఉన్న ప్రజలందరికీ చెప్పాడు మీ విషయములో జాగ్రత్త అని. జాగ్రత్త, జాగ్రత్త.
అలాగైతే ఇర్మియా ద్వారా దేవుడు పంపించినటువంటి వర్తమానము ఏంటంటే జాగ్రత్త. ఏ విషయములో జాగ్రత్త? ప్రయాణాల విషయములో జాగ్రత్తనా? ఆరోగ్య విషయాలలో జాగ్రత్తనా? మనం కూడా చాలా విషయాల్లో జాగ్రత్తలు చెబుతాం. పరీక్షలకి పిల్లలు వెళుతుంటే జాగ్రత్త అంటాం. చదివినవన్నీ బాగా గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఎగ్జామ్ రాసేటప్పుడు టైం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకో, సమయాన్ని పోగొట్టుకోబాకు, నీ పరిసరాల్లో ఏమన్నా స్లిప్పులు పడతాయేమో, ఎవరన్నా ఇసిరేస్తారేమో చూసుకో, జాగ్రత్తలు చెబుతాం. చాలా విషయాలలో జాగ్రత్త. కానీ ఇక్కడ దేవుడు చెప్పిన జాగ్రత్త ఆధ్యాత్మిక విషయాలను గురించిన జాగ్రత్త. అమ్మా సహోదరుడా, ఆలోచన చేయి. మనము కూడా అనేక విషయాలలో మనము జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కానీ ఆధ్యాత్మిక విషయాలలో కూడా మనము జాగ్రత్త తీసుకోవడం ఎంతైనా మంచిది, అవసరం కూడా. యేసు ప్రభు కూడా ఏం చెప్పాడు? ఒక మాట చదువుదాం. మార్కు సువార్త 13వ అధ్యాయం 9వ వచనం. మార్కు సువార్త 13వ అధ్యాయం 9వ వచనం. మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త పడుడి అన్నాడు. మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త పడండి. అమ్మా, జాగ్రత్తగా ఉంటున్నావా? నీ విషయములో జాగ్రత్తగా ఉంటున్నావా? చాలా విషయాల్లో మనం జాగ్రత్త తీసుకుంటాం. కానీ ఆధ్యాత్మిక విషయాలలో జాగ్రత్త ఉన్నదా? ఆధ్యాత్మిక విషయాలలో జాగ్రత్త ఉన్నదా? ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు సోదరులకి చెబుతాం, పవిట కొంగుని మెడ చుట్టూ ఉంచుకో. ఎందుకు మెడ చుట్టూ పవిట చెంగు ఎందుకు పెట్టుకోవాలి? మెడలో ఆభరణాలు ఉంటాయి, ఎవరన్నా తీసేస్తారు. మెడ చుట్టూ పవిట కొంగు చుట్టుకుంటారు. జాగ్రత్త ఆభరణాల విషయాల్లో. సెల్ ఫోన్లు పై జేబులో పెట్టుకోబాకు. పై జేబులో పెట్టుకుంటే పై జేబులో ఉన్న సెల్ ఫోన్ అలాగే తీసివేస్తారు. ప్యాంటు జేబులో పెట్టుకో అని చెబుతారు పిల్లలకి. జాగ్రత్త. ప్రభువు చెబుతున్నాడు, మీ విషయంలో జాగ్రత్త. ఇర్మియా ద్వారా దేవుడు యూదా ప్రజలకు, రాజులకు చెబుతున్నాడు, మిమ్మల్ని గురించి మీరు జాగ్రత్త. అలాగైతే ఈ మధ్యాహ్న కాలం దేవుని పిల్లలమైనటువంటి మనకు కూడా దేవుడు ఇర్మియా గ్రంథములో ఉన్న ఆ వర్తమానం ద్వారా దేవుడు మనతో కూడా చెప్పేది ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి మనం కూడా. ఏ విషయములో జాగ్రత్త? సామెతల గ్రంథం ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం చూడండి. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం. అక్కడ సొలొమోను వ్రాస్తున్నాడు, అనుభవపూర్వకంగా వ్రాశాడు సొలొమోను. 16వ అధ్యాయం 19వ వచనమా? 19వ అధ్యాయం 16వ వచనం. 19-16 చూడండి. తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండువాడు చచ్చును అని వ్రాశాడు. తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండేవాడు చచ్చును. అలాగైతే ఇక్కడ ఏ విషయంలో జాగ్రత్త అనే అర్థం మనం గ్రహిస్తున్నాం? ప్రవర్తన విషయములో అజాగ్రత్తగా ఉంటే నీవు చస్తావు అంటున్నాడు సొలొమోను. అలాగైతే ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా ఉండకుండా ప్రవర్తన విషయంలో మనం ఎలా ఉండాలి? జాగ్రత్త అవసరం. అమ్మా, ప్రవర్తన విషయంలో జాగ్రత్త. నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు? నీ ప్రవర్తన విషయంలో జాగ్రత్త తీసుకుంటున్నావా? నీ ప్రవర్తన విషయంలో నీవు జాగ్రత్త తీసుకుంటున్నావా? ప్రవర్తన విషయంలో జాగ్రత్త అనే మాట ఇక్కడ మనం గమనిస్తున్నాం. పేతురు కూడా వ్రాశాడు తన పత్రికలో, 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. పేతురు తన 2వ పత్రికలో వ్రాశాడు 3వ అధ్యాయం 12వ వచనం. ఆ 12వ వచనం చివరి లైన్లు చూడండి. చివరి లైన్లు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండండి అన్న. ప్రవర్తన విషయములో జాగ్రత్త, భక్తి విషయములో జాగ్రత్త.
పరిశుద్ధమైన ప్రవర్తనతో, భక్తితో ఎంతో జాగ్రత్తగా ఉండండి అన్నాడు. యేసు ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉంది. ఆయన రాకడ కొరకు మీరు అపేక్షించచ్చు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి భక్తితో ఎంతో జాగ్రత్తగా ఉండండి అని జ్ఞాపకం చేశాడు. బైబిల్లో మనం చాలా జాగ్రత్తలు మనము ఇట్లాగో జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రవర్తన విషయంలో జాగ్రత్త అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. నిర్గమాకాండం 34వ అధ్యాయం 12వ వచనములో మరొక జాగ్రత్త ఇశ్రాయేలీలతో చెప్పింది. మన పాఠం కొరకు ఒక జ్ఞాపకం చేసుకుందాం. 34వ అధ్యాయం 12వ వచనం చూడండి. నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావో, ఇశ్రాయేలీలు ఎక్కడికి వెళుతున్నారు? కనానుకు వెళుతున్నారు. కనానులో 7 జాతుల వారు ఉన్నారు. 11వ వచనంలో ఆ జాతుల పేర్లు అక్కడ చెప్పబడ్డాయి. నీవు కనాను దేశానికి వెళుతున్నావు. అక్కడ 7 జాతుల వారు, అన్య జాతుల వారు ఉన్నారు. కాబట్టి నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్తగా ఉండు అన్నాడు. ఏ విషయంలో జాగ్రత్త? ప్రవర్తన విషయంలో జాగ్రత్త. ఏ విషయంలో జాగ్రత్త? నీవు ఏ ప్రజల మధ్య అయితే నీవు నివాసము చేస్తున్నావో, ఎవరి మధ్య మనం నివాసం చేస్తున్నాం? మన చుట్టూ అందరు విశ్వాసులేనా? కాదు కాదు, అన్యులు కూడా ఉన్నారు. అన్యులతో కూడా మనం నివాసం చేస్తున్నాం. కాబట్టి ఎవరి మధ్య అయితే మనము నివాసం చేస్తున్నామో వారి విషయంలో జాగ్రత్త. వారితో నిబంధన చేసుకోవద్దు, జాగ్రత్తగా ఉండు. ఒకవేళ నీవు వారితో నిబంధన చేసుకుంటే అది నీకు ఉరి కావచ్చు అని ఇశ్రాయేలీలను కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. అలాగైతే ప్రియులారా, అన్యుల విషయములో జాగ్రత్త, అన్యులతో సాంగత్యం, అన్యులతో సహవాసం ఉండకూడదు మనకి. ఆ విషయంలో కూడా మనము జాగ్రత్త తీసుకోవాలి. చాలా విషయాలలో మనము జాగ్రత్త తీసుకోవాలి అనేది దేవుని వాక్యంలో గమనిస్తున్నాం. ఇంకొక మాట మనం ద్వితీయోపదేశ కాండంలో కూడా జ్ఞాపకం చేసుకున్నాం. చాలా ఉన్నాయి ఇలాగూ జాగ్రత్తలు. నేను 1, 2, 3 అట్లా జ్ఞాపకం చేస్తున్నాను అంతే. ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం చూడండి, 33వ వచనం. ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం 33వ వచనం. మరి ఇప్పుడు నేను 2 మాటలు చెప్పాను. వాటి విషయాల్లో ఇంతకు మనం జాగ్రత్తలు తీసుకుంటున్నామా, వారు వెంట కూర్చున్నామా? ఆలోచన చేయాలి. 5వ అధ్యాయం 33వ వచనంలో నేను మరొక జాగ్రత్తని జ్ఞాపకం చేస్తున్నాను. మీరు కుడికే గాని ఎడమకే గాని తిరగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త అన్నాడు. 3వదిగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, మనకు ప్రభువు ఏమి ఆజ్ఞాపించాడో, ఏ ఆజ్ఞలైతే ఆజ్ఞాపించాడో ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే విషయములో కుడికి తిరగకూడదు, ఎడమకు తిరగకుండా జాగ్రత్త పడాలి. ఉన్నదా మనకి అనుభవం? 3 మాటలు నేను చెప్పా అంతే. 3 విషయాలలో జాగ్రత్త అని చెప్పా. చాలా ఉన్నాయి, మీరు ఇక బైబిల్ వెతికితే దొరుకుతాయి. ప్రవర్తన విషయంలో మనము జాగ్రత్త పడుతున్నామా? లోకములో ఉన్నటువంటి వారితో మనము నిత్యము వారితో మనం ఉండాలి. ఉద్యోగాలు చేసేటప్పుడు ఆఫీసులో అందరూ విశ్వాసులే ఉండరు, అన్యులు ఉంటారు. కాలేజీలకు వెళుతుంటే, హై స్కూల్స్కి వెళుతుంటే అందరూ విశ్వాసులు ఉండరు. పిల్లలు కానీ, టీచర్స్ కానీ, స్టాఫ్ కానీ అన్యులు ఉంటారు. లోకములో మనం ఇల్లు కట్టుకునేటప్పుడు మన ఇంటి పక్క వాళ్ళు కూడా అందరూ విశ్వాసులు ఉండరు, అన్యులు ఉంటారు. అలాంటి వారి విషయంలో, వారితో సహవాసము చేసే విషయంలో జాగ్రత్త పడుతున్నావా? 3వదిగా మనం చూస్తున్నాం, దేవుడు ఏమైతే నీకు ఆజ్ఞాపించాడో ఆయన ఆజ్ఞాపించిన ఆ ఆజ్ఞలను అనుసరించే విషయంలో కుడికి తిరగకూడదట, ఎడమకి తిరగకూడదట, జాగ్రత్త అన్నాడు. ప్రియులారా, యెరూషలేము గుమ్మములలో ఇర్మియా నిలిచి ఆ గుమ్మములో గుండా వెళ్ళేటువంటి, ఆ గుమ్మములో గుండా వచ్చేటువంటి రాజులతో చెప్పాడు, యూదా ప్రజలతో చెప్పాడు, యెరూషలేము వాసులతో చెప్పాడు, మీరు జాగ్రత్త, మీరు జాగ్రత్త అంటున్నాడు. ఏ విషయంలో జాగ్రత్త?
ప్రవర్తన విషయములో జాగ్రత్త. ఏ విషయములో జాగ్రత్త? అన్యులతో నిబంధన చేసుకోకుండా జాగ్రత్త. ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞల విషయములో జాగ్రత్తగా ఉంటున్నామా? ఇర్మియా ఆ గుమ్మములో నిలిచి ఆ లోపలికి వెళ్ళేటువంటి, బయటకు వచ్చేటువంటి వారితో వర్తమానం చెబుతున్నాడు. మీరు జాగ్రత్త అన్నాడు. ఇంకా ఏం చెప్పాడు చూడండి, 21వ వచనం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. మీ విషయములో జాగ్రత్త పడండి, విశ్రాంతి దినమున ఏ బరువును మోయకుడి. ఏ విషయాన్ని గురించి ఇప్పుడు చెబుతున్నాడు? విశ్రాంతి దినమును గురించి చెబుతున్నాడు. గుమ్మములోనే దేవుడు ఇర్మియాను ఎందుకు నిలబడి చెప్పమన్నాడంటే, ఆ గుమ్మములో గుండా విశ్రాంతి దినము రోజునే ఈ యోధా ప్రజలు ఏం చేస్తున్నారు? బరువులు తీసుకొని బయటకు వస్తున్నారు. బయట నుంచి బరువులు మోసుకొని లోపలికి వెళ్తున్నారు. అందుకనే గుమ్మము దగ్గర నిలబడి చెబుతున్నాడు, విశ్రాంతి దినమున ఏ బరువును మోయకుడి. యెరూషలేము గుమ్మములో గుండా ఏ బరువును తీసుకొని రాకుడి. 22 విశ్రాంతి దినమున మీ ఇండ్లలో నుండి ఏ బరువును మోసుకొని పోకుడి, ఏ పనియు చేయకుడి. నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్లుగా విశ్రాంతి దినమును ప్రతిష్ఠిత దినముగా ఎంచుకోండి అన్న. ఇది దేవుడు ఇర్మియా ద్వారా గుమ్మములో నిలబడి చెప్పమన్న వర్తమానం. దేని గురించి అంటే విశ్రాంతి దినమును గురించి. ఎందుకు విశ్రాంతి దినమును గురించి దేవుడు ఇర్మియా ద్వారా ప్రజలకు చెప్పమన్నాడు అంటే, వారు ఆ విశ్రాంతి దినము రోజునే ఏం చేస్తున్నారు? ఇళ్లలో నుంచి బరువులు మోసుకొని వెళుతున్నారు, బయట నుంచి బరువులు మోసుకొని ఇంట్లోకి వస్తున్నారు. అది దేవుడు చూశాడు. నిర్గమాకాండం 20వ అధ్యాయములో ఇశ్రాయేలీయులకు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞలలో 4వ ఆజ్ఞ దేనిని గురించి? విశ్రాంతి దినము గురించి. నేను నిర్గమాకాండం 20వ అధ్యాయములో 4వ ఆజ్ఞగా విశ్రాంతి దినమును గురించి నేను వీరికి ఆజ్ఞాపిస్తే, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? నేను ఇచ్చినటువంటి ఆజ్ఞను వారు మీరుతున్నారు, వారు తొలగిపోయారు. ఇర్మియా గ్రంథము నిర్గమాకాండం 20వ అధ్యాయం 8వ వచనం చూడండి. విశ్రాంతి దినముల గురించి దేవుడు ఇశ్రాయేలీయులకు ఏమని ఆజ్ఞాపించాడో ఒక మాట చదువుదాం. నిర్గమాకాండం 20వ అధ్యాయం 8వ వచనం. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకము ఉంచుకో అన్నాడు. విశ్రాంతి దినమును వారు ఎలా ఆచరించాలి? పరిశుద్ధముగా ఆచరించాలి. 9వ వచనం. 6 దినములు నీవు కష్టపడి నీ పనంతా చూసుకో, 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం. దానిలో నీవైనా, నీ కుమారుడైనా, నీ కుమార్తె అయినా, నీ దాసుడైనా, నీ దాసి అయినా, నీ పశువైనా, నీ ఇండ్లలో ఉన్న పరదేశి అయినా ఏ పని చేయకూడదు. విశ్రాంతి దినమున నీవు ఇంటి వద్దే ఉండాలి. విశ్రాంతి దినం అంటేనే విశ్రాంతి తీసుకోవడం. 6 దినములు నీవు కష్టపడి పని చేస్తున్నావు, 1 దినము నీవు విశ్రాంతి తీసుకోవాలి. కానీ ఇప్పుడు ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ఆ రోజు కూడా ఇప్పుడు ఈ యోధా ప్రజలు ఏం చేస్తున్నారు? పనులు పెట్టుకున్నారు. ఆ రోజు కూడా పనులు పెట్టుకున్నారు. అందుకనే దేవుడు ఇర్మియాను పంపించాడు. వెళ్ళు గుమ్మముల దగ్గర నిలబడు, చూడు ఆ నీళ్లు తీసుకొని ఎట్లా పోతున్నారు, చూడు ఆ సరుకులు తీసుకొని ఎట్లా పోతున్నారు, ఆ కూరగాయలు తీసుకొని ఎట్లా పోతున్నారు, చూడు. విశ్రాంతి దినమున మీరు ఇంటి వద్దే విశ్రాంతి తీసుకోవాలని నేను చెబితే వారు విశ్రాంతి దినమున కూడా ఎలాగో పని చేస్తున్నారు, చూడు ఇర్మియా, వెళ్ళి చెప్పు ఇర్మియా అని దేవుడు ఇర్మియాను పంపించాడు. సోదరుడా, సోదరి, విశ్రాంతి దినమును వారు పరిశుద్ధముగా ఆచరించాలి. విశ్రాంతి దినమును గురించి మరొక మాట యెషయా గ్రంథం 58వ అధ్యాయం. విశ్రాంతి దినమును వారు ఎలా ఆచరించాలో మరొక మాట జ్ఞాపకం చేసుకుందాం.
యెషయా గ్రంథం 58వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. 58వ అధ్యాయం 13వ వచనం. నిర్గమాకాండములో చూసాం, పరిశుద్ధంగా వారు ఆచరించాలి. 58వ అధ్యాయం 13వ వచనంలో చూడండి ఎలా ఆచరించాలని చెప్పాడు. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినము అని నీవు ఊరకుండిన ఎడల. విశ్రాంతి దినం రోజు ఏం చేయకూడదు? వ్యాపారాలు చేయకూడదు, ఉద్యోగాలు చేయకూడదు. విశ్రాంతి దినం రోజు వారు ఇంటి యొద్దే ఉండాలి, వ్యాపారాలు చేయకూడదు. ఇంకేమన్నాడు చూడండి, విశ్రాంతి దినము మనోహరమైనదనియు. విశ్రాంతి దినమును వాళ్ళు ఎలా తలంచాలి? విశ్రాంతి దినమును అది ఎటువంటి దినముగా వారు తలంచాలి? మనోహరమైనదిగా వారు దృష్టి పెట్టాలి దాని మీద. తర్వాత యెహోవాకు ప్రతిష్ఠిత దినము అనియు ఘనమైనదియు అనియు అనుకోవాలి. విశ్రాంతి దినమును మరి ఎలా అనుకోవాలి? దాని గురించి అది మనోహరమైనదిగా అనుకోవాలి. విశ్రాంతి దినమును ఇది దేవునికి ప్రతిష్ఠితమైన దినము అని అనుకోవాలి. విశ్రాంతి దినమును ఇది ఘనమైనది అని అనుకోవాలి. ఇంకేమన్నాడు చూడండి అక్కడ, అనుకొని దానిని ఘనముగా ఆచరించాలి అని చెప్పాడు. విశ్రాంతి దినమును ఎలా ఆచరించాలి? ఘనముగా ఆచరించాలి. ఎలా దానిని తలంచాలి? దానిని ఎలా తలంచాలి? 3 మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. ఇర్మియా ఆ విశ్రాంతి దినము అనేది అది ఘనమైనదిగా అనుకోవాలి, దేవునికి ఇది ప్రతిష్ఠితమైనదిగా అనుకోవాలి, ఇది ఘనముగా దానిని ఆచరించాలి అని చెప్పాడు. ప్రియులారా, అలాగైతే విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలి, విశ్రాంతి దినమును ఘనముగా ఆచరించాలి. కానీ ఇర్మియా కాలంలో ప్రజలు ఎలా ఉన్నారు? విశ్రాంతి దినం రోజు బరువులు మోసుకుంటూ, పనులు చేసుకుంటూ, వ్యాపారాలు చేసుకుంటూ, ఉద్యోగాలు చేసుకుంటూ, అన్ని పనులు చేసుకుంటూ ఉన్నారు. విశ్రాంతి దినమును వారు ఉల్లంఘించారు. 23వ వచనం చూడండి, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 23వ వచనం. అయితే వారు వినకపోయిరి. ఇర్మియా చెబుతుంటే ఏం చేయలేదు వాళ్ళు? దేవుడు చెబుతుంటే ఏం చేయలేదు వాళ్ళు? వినకపోయిరి. తర్వాత మాట, చెవిని బెట్టకపోయిరి. వినకుండాను ఆ బోధ నొందకుండాను మొండికి తిరిగిరి. మొండికి తిరిగిరి, మొండి వాళ్ళు అయిపోయారు. దేవుడు చెబుతున్నా కూడా, తన ప్రవక్తల ద్వారా చెబుతున్నా కూడా వారు వినలేదు, చెవిని పెట్టలేదు, బోధ నొందలేదు, మొండికి తిరిగిరి అనే మాట. ప్రియులారా, విశ్రాంతి దినమ విషయములో ఆనాడు యూదా ప్రజలు ఎలా ఉన్నారో మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. సరే, ఉన్నారు తన ప్రవక్తను పంపి హెచ్చరించినా కూడా వారు ఏం చేయలేదట? చెవిని పెట్టలేదు, లెక్కలేదు. ఈ చెవిని పెట్టలేదంటే ఇక నాకు ఆ చెవికి ఇవ్వాల మాట. బోధ నొందలేదు, మొండికి తిరిగిరి అనే మాట. మనం కూడా అప్పుడప్పుడు పిల్లలను గురించి అంటూ ఉంటాం, పెద్ద మొండోడీడు అంటాం, పెద్ద మొండిది అమ్మాయి అంటాం. మరి నీ సంగతి ఆలోచన చేస్తావా ఈ మధ్యాహ్నం? సోదరుడా, సోదరి, దేవుడు ఇర్మియా ద్వారా యూదా ప్రజలకు చెబుతున్నాడు, నా విశ్రాంతి దినము పరిశుద్ధంగా మీరు ఆచరించాలి, నా విశ్రాంతి దినమును ఘనమైనదిగా మీరు అనుకోవాలి, నా విశ్రాంతి దినము అది ప్రతిష్ఠితమైన దినముగా మీరు అనుకోవాలి, దానిని ఘనముగా మీరు ఆచరించాలి. యెషయా గ్రంథం ఇందాక మనం చదివాం కదా, 58వ అధ్యాయం. వారు గనక విశ్రాంతి దినమును
ఘనముగా ఎంచి, ప్రతిష్ఠిత దినముగా ఎంచి ఘనముగా గనక దానిని ఆచరిస్తే దేవుడు వారిని ఏం చేస్తానన్నాడు చూడండి. ఆ మాట కూడా చదువుదాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 13వ వచనం మళ్ళీ చదువుతున్నాను. నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినము అని నీవు ఊరకుండిన ఎడల, విశ్రాంతి దినము మనోహరమైనదని, ప్రతిష్ఠిత దినమని, ఘనమైనది అని నీవు అనుకొని ఘనముగా ఆచరించిన ఎడల, నీకు ఇష్టమైన పనులు చెయ్యక, ఆ రోజు ఏం చేయకూడదు? నీకు ఇష్టమైన పనులు 6 రోజులు చేసుకో, 7వ రోజు నీకు ఇష్టమైన పనులు నువ్వు చేయకూడదు. నీకు ఇష్టమైన పనులు చెయ్యక, వ్యాపారాలు చెయ్యక, లోక సంబంధమైన వార్తలు చెప్పుకోకుండా నీవు గనక ఉంటే, 14వ వచనం, నీవు యెహోవా యందు ఆనందిస్తావు అని చెప్పాడు. నీకు ఆనందం కలుగుతుంది, నీకు సంతోషం కలుగుతుంది. తర్వాత మాట, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కిస్తా, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో నేను ఉంచుతా. ఇదే యెహోవా వాక్కు. ఏం చేస్తే విశ్రాంతి దినమును మీరు ఘనముగా పరిశుద్ధంగా ఆచరిస్తే మిమ్మల్ని నేను ఆనందింప చేస్తా, ఉన్నత స్థలముల మీదకు నేను మిమ్మల్ని ఎక్కిస్తా, నా స్వాస్థ్యమును మీరు అనుభవించేటట్లు నేను చేస్తా అని చెప్పాడు దేవుడు. ప్రియులారా, అది ఆనాడు యోధా ప్రజలకు దేవుడు ఇచ్చినటువంటి ఒక ప్రతిష్ఠితమైన దినం. 7 రోజులలో వారికి ప్రతి వారములో ఒక దినమును దేవుడు వారికి ప్రతిష్ఠితమైన దినంగా ఇచ్చాడు. ఈ రోజు అది విశ్రాంతి దినం. అది శనివారం ఇశ్రాయేలీయులకు ఇవ్వబడింది. ఇప్పుడు ఆ వాక్యపు వెలుగులో ఇప్పుడు మన సంగతి ఆలోచన చేద్దాం. అదే వాక్యపు వెలుగులో మన సంగతి కూడా మనం ఆలోచన చేసుకుందాం. ఇప్పుడు 7 దినములలో దేవుడు ప్రభువు మనకు కూడా ఏ దినమును మనకి ప్రతిష్ఠితమైన దినంగా ఇచ్చాడని మనం అనుకుందాం. ఏం చెప్పలా? అంతే, ఆదివారం. ఇశ్రాయేలీయులకు విశ్రాంతి దినము అది శనివారం, సబ్బాతు దినము అంటారు. అది వారికి దేవుడిచ్చాడు. అది వారు ఎలా అనుకోవాలో యెషయా గ్రంథం 58:10-13లో మనం చదువుకున్నాం. అయితే ఈనాడు అదే వాక్యపు వెలుగులో మనకు మనం అన్వయించుకోవాలంటే, ఈరోజు నాకు దేవుడు ఏ దినం ఇచ్చాడు అని అనుకోవాలి. మనం ఏ దినం ఇచ్చాడు? మనకి ఆదివారం. దేవుడు మనకు ఆదివారం ఇచ్చాడు. అలాగే ఇప్పుడు విశ్రాంతి దినమును వారు ఎలా అనుకోవాలో 3 మాటలు చెప్పాం యెషయా గ్రంథం 58లో. మనోహరమైనది, ప్రతిష్ఠితమైనది, అది ఘనమైనది. ఇప్పుడు మనం కూడా అట్లా అనుకుందామా? ఏ రోజు గురించి? ఆదివారమును గురించి మనం కూడా అలా అనుకోగలగాలి. ప్రభువు దినం, ఆదివారం, ప్రభువు దినం అనే 2 పదాలు మనకి నూతన నిబంధనలో కనపడతాయి. ఆదివారము అనే పదం ఉంది, తర్వాత ప్రభువు దినము అనే పదం ఉన్నది. యేసుక్రీస్తు మరణమును జయించి మృతులలో నుండి లేచిన రోజు ఏ రోజు? ఆదివారం. పరిశుద్ధాత్ముడు పరలోకములో నుండి భూమి మీదకి వచ్చిన రోజు ఏ రోజు? ఆదివారం. సంఘము స్థాపించబడిన రోజు ఏ రోజు? ఆదివారం. అందుకే క్రొత్త నిబంధనలో ఆదివారము ప్రభువు దినము అని పిలువబడింది. అలాగైతే ఇప్పుడు మనకి ప్రతిష్ఠిత దినముగా, మనోహరమైన దినముగా, ఘనమైన దినంగా ఇప్పుడు మనం ఏ దినమును ఎంచుకుందాం? ఆదివారం. అంటే అన్ని రోజులు అలాగే ఎంచుకోవాలి మనం, మంచిదే. కానీ ఆదివారం ప్రభు దినం ప్రత్యేకత నీవు ఎరుగుదువా? ఏమా, ఆదివారం యొక్క ప్రత్యేకత నీకు తెలుసా? సోదరి, నీకు తెలుసా? యవ్వన బిడ్డలారా, మీకు తెలుసా? తెలిస్తే ప్రభువు దినమున ఆయన సన్నిధికి రాకుండా నీవు ఎలా ఉండగలవు ఆలోచన చేయి. ప్రభువు దినం, ఆదివారం యొక్క ఆ ప్రత్యేకత, ఆదివారం యొక్క మనోహరత, ఆదివారం యొక్క ఘనత నీకు అర్థమైతే ఆదివారమును నువ్వు ఎలా నిర్లక్ష్యం చేయగలవు చెప్పు?
ఎలా నిర్లక్ష్యం చేయగలవు? ఆదివారం, రేపు ఆదివారం వస్తుందంటేనే శనివారం రోజు నుంచి మనం ఏం చేయాలి? ఇశ్రాయేలీయులకి విశ్రాంతి దినం శనివారం అయితే శుక్రవారాన్ని ఏమంటారు తెలుసా? సిద్ధపరుచు దినం అంటారు. అంటే శనివారానికి విశ్రాంతి దినం రోజు ఈ రోజే వాళ్ళు ఏమవ్వాలి? సిద్ధపడాలి. అట్లయితే మనకు ఆదివారం ప్రభు దినము, ఆదివారం మనకి ప్రతిష్ఠిత దినం అయితే మనకి సిద్ధపరిచే దినం ఏది? శనివారం నుంచి మనం ఏమవ్వాలి? సిద్ధపడాలి. శనివారం రోజే నువ్వు సిద్ధపడాలి. రేపు ఆదివారం వస్తుంది, నేను ప్రభు దినం, ప్రభు దగ్గరికి వెళ్ళాలి. 9 గంటలకి ఆరాధన, 11 గంటలుగా? ఎన్ని గంటలకు మనకు ఆరాధన? 9, 11? మరి 11ంటికి అట్ట వస్తున్నారు. 9, 10:30? 10:30కి అట్ట వస్తున్నారు. 9, 10? 10ంటికి అట్ట వస్తున్నావు. ఆలోచన చేయి. దేవుని పిల్లలమైనటువంటి మనందరం కూడా ఒక సమయం నిర్ణయించుకున్నాం. లోకమందులు ఎవరిష్టం వాళ్ళది. మన స్థానిక సంఘానికి సమయం 9 to 12 అని మనం పెట్టుకున్నాం. 9ంటికి నేను ప్రభు సన్నిధికి వెళ్ళిపోవాలి. నా ప్రభువు నేను ఆరాధించాలి. నా ప్రభువు సన్నిధి నాకు మనోహరమైనది. నా ప్రభువు సన్నిధి నాకు ఘనమైనది. నా ప్రభువు నేను సేవించాలి. ఆ దినమున నేను ఏ పని పెట్టుకోను, వ్యాపారాల చెయ్యను, కూలి పనులో నేను చెయ్యను, ఏ పని నేను పెట్టుకోను, లోకవార్తలా నేను చెప్పుకోను, ముసలమ్మ ముచ్చటలా నేను పెట్టుకోను. కొంతమంది ఆ రోజే పనులు పెట్టుకొని దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నారు. దేవుడు ఎవరిని పంపించాడు? ఆ రోజు ఇర్మియాను పంపించాడు. ఇర్మియా, వీళ్ళు గుమ్మమ్మ దగ్గర నిలబడు, గుమ్మమ్మ దగ్గర నిలబడు. వచ్చే వారం నుంచి మేము కూడా గుమ్మమ్మ దగ్గర నిలబడి బయట టైం చూపిస్తూ ఉండాలి మీకు. గుమ్మమ్మ దగ్గర నిలబడి ఏందమ్మా ఇప్పుడు వస్తున్నావు, ఏందయ్యా ఇప్పుడు వస్తున్నావు అని గుమ్మమ్మ దగ్గర నిలబడి హెచ్చరించాలా? దేవుడు ఇర్మియాతో చెప్పాడు, నీవు గుమ్మములలో నిలబడు, రాజులు వస్తున్నారు, ప్రజలు వస్తున్నారు, వారిని హెచ్చరించు. సహోదరుడా, సహోదరి, దేవుని యొక్క మాట మనము వినేవారంగా ఉండాలి. దేవుని యొక్క మాటకు విధేయత చూపేవారంగా మనం ఉండాలి. దేవునిలో మనం ఆనందించాలంటే చెప్పాడు కదా, మీరు విశ్రాంతి దినమును నేను చెప్పినట్లుగా మీరు ఆచరిస్తే యెహోవా యందు మీరు ఆనందిస్తారు, ఉన్నత స్థలముల మీద మిమ్మల్ని నేను హెచ్చిస్తా, నా స్వాస్థ్యమును మీరు అనుభవించేటట్టు నేను చేస్తా దేవుడు చెప్పాడు. సోదరి, సోదరుడా, దేవుని సన్నిధిని ఆదివారం ప్రభు దినం, ఆరాధన దినం, ఆయన మరణ పునరుద్ధానముల మనము జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతలు చెప్పవలసిన దినం ప్రభు సన్నిధి. శనివారం నుండే నువ్వు సిద్ధపడవలసిన దినం. ఈ అనుభవం నీలో ఉన్నదా? దేవుడు యోధా ప్రజలకు చెబితే యోధా ప్రజలు ఏం చేశారట? 23లో చదివాం కదా మనం. చూడండి 23వ వచనం. అయితే వారు వినకపోయిరి. నీలాగే నువ్వు వింటున్నావా? అమ్మ నువ్వు వింటున్నావా? అయ్యా నువ్వు వింటున్నావా? నీ సంగతే ఇది. 23వ వచనం నీదే. వారు వినకపోయిరి. నువ్వు వింటావా? వారు చెవి ఎక్కకపోయిరి. నీ సంగతి ఇదే. నీవు కూడా ఆదివారం యొక్క ప్రత్యేకత, ఆదివారం యొక్క ప్రశిష్టత నీకు అర్థం కాక చెబుతున్నా కూడా నీవు వినకుండా ఉంటున్నావు. ఒక పదం వాడాడు అక్కడ కదా, మొండికి తిరిగిరి. మొండోళ్ళు ఏం చేస్తారు? మొండోళ్ళు ఏం చేస్తారు? ఎందుకంటారు మొండోళ్ళు అని చెప్పండి? ఎన్నిసార్లు చెప్పినా వినరు, అది మొండోళ్ళు. అర్థమైందా? మొండోళ్ళు అంటే ఎన్నిసార్లు చెప్పు వినరు, మొండి. మంచోళ్ళు అయితే 1-2 సార్లు హెచ్చరిస్తే 3వ సారి జాగ్రత్త పడతారు కదా. అమ్మో
వాక్యంలో ఇలా ఉంది, వాక్యం ఇలా హెచ్చరిస్తుంది, రేపు ఆదివారం నేను 9ంటికే వెళ్ళాలి అనుకుంటారు. ఎవరు మాటకు విధేయత చూపేవాళ్ళు, విలువ ఇచ్చేవాళ్ళు అయితే. మొండోళ్ళు అయితే నీకేమలయ్యా, నువ్వు చెప్పుకుంటావులయ్యా, నీకు అట్ట తీరిద్ది, మాకేం తీరద్దా ఏంది, ఎప్పుడు తిని ఏమంట అని 9:30కి వస్తావు, 10ంటికి వస్తావు కదా. నువ్వు మొండిదానవి, నువ్వు మొండోడివి. దేవుని మాటకు వినవా, దేవుని మాటకు చెవి ఇవ్వవా, దేవుని యొక్క బోధకు లోబడవా, మొండితనమా? హోషియా గ్రంథంలో ఏమన్నాడు చూడండి, హోషియా ద్వారా కూడా చెప్పించాడు. హోషియా గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం. దానియేలు గ్రంథం ప్రక్కనే హోషియా గ్రంథం ఉంటది. 4వ అధ్యాయం 16వ వచనం. పెయ్య మొండితనము చూపునట్టు, పెయ్య మొండితనము చూపునట్టు ఇశ్రాయేలు వారు మొండితనము చూపి ఉన్నారు అన్నాడు. దేంతో పోల్చాడు? ఇశ్రాయేలీల్ని పెయ్యతో పోల్చాడు. ఆ కాపరి కాడి పట్టుకున్నాడు, కాడి పట్టుకొని కాడెట్టు పెట్టుకొని రా అని పిలుస్తున్నాడు. దేన్ని? ఆ కాడి కిందకి రమ్మని పెయ్యిని పిలుస్తుంటే ఆ పెయ్యి రావటల్లా. ఇది ఈ సంగతులు మనకు తెలియలేదు, టౌన్లో ఉన్న వాళ్ళకి తెలియదు కదా. పెయ్య మొండితనము చూపుతుంది, ఇశ్రాయేలు వారు కూడా మొండితనము చూపుతున్నారు అని దేవుడు అంటున్నాడు. కొన్ని మాట వినవు, మాట వినని పెయ్యలకి వాళ్ళు ఏం చేస్తారంటే మెల్లో తాడు కట్టి ఆ తాడుకి ఆ 2 కాళ్ళకు మధ్యలో ఒక కర్ర కడతారు. మేము ఈత మొక్కల్లో ఉన్నాం కాబట్టి 25 సంవత్సరాలు మాకు ఎన్ని అనుభవం. ఆ మెడకి తాడు కట్టేదును ఆ తాడుకు ఒక కర్ర కడతారు ఆ 2 కాళ్ళకు మధ్యలో. అది నడిచేటప్పుడు ఈ కర్ర దానికి తగిలి ఎటువంటి అటు పోవటానికి లేదు, ఇక పరిగెత్తది ఇది. అందుకు దానికి మధ్య కాళ్ళ మధ్యలో కర్ర కడతారు. నీ కూడా కట్టాలనా? ఆలోచన చేయి. దెయ్యం మొండితనము చూపినట్లుగా ఇశ్రాయేలు వారు మొండితనము చూపి ఉన్నారు. మొండితనము అంటే ఎన్ని పర్యాయాలు చెప్పినా కూడా వినరు, ఎన్ని పర్యాయాలు చెప్పినా కూడా వినరు. నేను ఒక్క మాట చెబుతున్నా నీకు, నువ్వు రక్షించబడి ఎన్ని సంవత్సరాలు అయింది? సమయానికి రావాలి. ఆదివారమున ఏ ఆదివారం నువ్వు మానవద్దు, సమయానికి రావాలి. దేవుని సన్నిధిలో క్రమముగా మర్యాదగా వినయ విధేయతలతో ప్రభువుని ఆరాధించాలనే వర్తమానం ఈ రోజైనా వింటాం, ఇంతకుముందు విన్నావా? ఈ రోజైనా వింటాం, ఇంతకుముందు కూడా విన్నావా? ఈ రోజైనా నీ వర్తమానం వింటాం అన్న వాళ్ళు చేయి చూపించండి. ఆదివారం యొక్క ప్రత్యేకత గురించి, ఆదివారం యొక్క విలువ గురించి నేను ఈ రోజే కొత్తగా వింటున్నాను అన్న వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? చేయి చూపించండి. ఇప్పటి నుంచే వింటున్నావుగా, మార్పు ఉందా నీలో? ఆలోచన చేయి. దేవుడు విశ్రాంతి దినమును గురించి ఇర్మియాను దేవుడు పంపించాడు, కానీ వారు మొండితనమును చూపిరి అనే మాట మనం చూస్తున్నాం. ఒక మాట కూడా నేను జ్ఞాపకం చేస్తాను. అటువంటి పరిస్థితి నేటి దినాల్లో లేదు. సంఖ్యాకాండం చూడండి, సంఖ్యాకాండం 15వ అధ్యాయం. సంఖ్యాకాండం 15వ అధ్యాయం పాత నిబంధన కాలంలో ఉంది, కానీ కొత్త నిబంధన కాలంలో అలాంటి పరిస్థితి లేదు. ఏంటిదో చూడండి, అదేంటో. 15వ అధ్యాయం సంఖ్యాకాండం 32వ వచనం. అరణ్యములో ఇశ్రాయేలీయులు ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినము రోజున కట్టెలు ఏరుట చూచిరి. కట్టెలు ఎప్పుడు ఏరుతున్నారంట? విశ్రాంతి దినం రోజు ఒకడు పోయి కట్టెలు ఏరుతున్నాడు. అప్పటికి నిర్గమకాండంలో దేవుడు చెప్పేశాడు, విశ్రాంతి దినం రోజు ఏ పని చేయబాకంటారా, ఇంటి దగ్గరే కూర్చోంటారా అని. కానీ ఒకడేం చేశాడు? కట్టెలు ఏరడానికి పోయాడు. ఒకవేళ అప్పుడే చేపలు తెచ్చాడేమో, భార్యకు వండమని చెప్పిందేమో, ఆ భార్య పొయ్యిలో కట్టెలు లేవంటి కట్టెలకు పోయాడేమో. ఆలోచన చెయ్యండి. కట్టెలు ఏరడానికి పోతే చూశారు, పోయి మోషే అహరోనులకి చెప్పారు. 33వ వచనం. వారు కట్టెలు ఏరుట చూచిన వారు మోషే యొద్దకు అహరోను యొద్దకు సర్వ సమాజమునొద్దకు వానిని తీసుకుని వచ్చిరి.
అప్పుడు మోషే అన్నాడు, వాడిని అట్లా పెట్టండి, దేవుణ్ణి అడుగుదాం ఏం చేయమంటాడు అని చెప్పి మోషే దేవుణ్ణి అడిగాడు. దేవుడు ఏం చెప్పాడో చూడండి, 35వ వచనం. యెహోవా, ఆ మనుషుడు మరణ శిక్ష నొందవలెను. అయ్యో పాపం, కట్లేరుకున్నందుకే దేవుడు ఏం చేయమన్నాడు? రాళ్ళు తీసుకొని కొట్టి చంపండి అన్నాడండి. 36వ వచనం. సర్వ సమాజము పాలెము వెలుపల రాళ్లతో వానిని కొట్టి చంపవలెనని మోషేతో చెప్పాను. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లుగా సర్వ సమాజము పాలెము వెలుపలికి వానిని తీసుకుని పోయి రాళ్లతో వానిని చావబెట్టు. నువ్వు కూడా ప్రభు దినము రోజున ప్రభు సన్నిధికి రాకుండా ఆ సాకులు ఈ సాకులు చెప్పి నువ్వు ఉంటే నిన్ను కూడా ఏం చెయ్యాలి? ఆలోచించి. కట్టెలు ఏరుకున్నందుకే రాళ్లతో కొట్టి చంపమన్నాడు దేవుడు. సోదరుడా, సోదరి, ఆదివారం ప్రభు దినమున ఆరాధన ఎలా నువ్వు మానగలుగుతున్నావు? అసలు నువ్వు విశ్వాసమేనా? అసలు నువ్వు ఆ రోజే నువ్వు పనులు పెట్టుకుంటావా? ఆ రోజే నువ్వు పనికి వెళ్తావా? ఆ రోజే నువ్వు వ్యాపారం చేసుకుంటావా? ఏం మానలేవా? మొండితనము చూపిస్తావా? దేవుని మాటకు లోబడవా? విధేయత చూపవా? 24వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, మీరు నా మాట జాగ్రత్తగా విని విశ్రాంతి దినమున ఏ పని చేయకుండా దాన్ని ప్రతిష్ఠిత దినముగా ఎంచి విశ్రాంతి దినమున ఈ పట్టణపు గుమ్మములలో గుండా ఏ బరువు తీసుకొని పోకుండా ఉండిన ఎడల దావీదు సింహాసనము మీద ఆసీనులై రథముల మీద గుర్రముల మీద ఎక్కి తిరుగుచూ ఉండు. రాజులను అధిపతులను ఈ పట్టణపు గుమ్మములలో ప్రవేశించరు. చూసారా, నా మాట విని విశ్రాంతి దినం రోజు కనుక మీరు ఆచరిస్తే ఈ గుమ్మములలో గుండా మిగిలిన 6 రోజులు రథాల మీద రాజులు తిరుగుతూ ఉంటారు హాయిగా. ఇంకా ఏమన్నాడు చూడండి, వారును వారి అధిపతులను యోధావారును యెరూషలేము నివాసులను ఈ పట్టణపు గుమ్మములలో ప్రవేశించరు, ఈ పట్టణము నిత్యము నిలబడుతుంది అని చెప్పాడు. ఈ పట్టణము నిత్యము నిలబడుతుంది. ఎప్పుడు నా మాట ప్రకారం విశ్రాంతి దినమును మీరు ఆచరిస్తే మిగిలిన 6 రోజులు రాజులు కమ్మగా రథాలు వేసుకుని గుర్రాల మీద తిరుగుతారు, ప్రజలు హాయిగా తిరుగుతారు, ఈ పట్టణము క్షేమముగా ఉంటుంది, నిత్యము నిలబడుతుంది అని చెప్పాడు. ఇంకేమన్నాడు చూడండి 26. జనులు దహన బలులను నైవేద్యములను ధూపద్రవ్యములను తీసుకొని యూదా పట్టణములలో నుండి యెరూషలేము ప్రాంతములలో నుండి బెన్యామీను దేశములో నుండి మైదానపు దేశములో నుండి మన్యములో నుండి దక్షిణ దేశములో నుండి వస్తారు. యెహోవా మందిరమునకు స్తుతియాగ ద్రవ్యములను తీసుకొని వస్తారు. దేవుని మందిరములో బలులు అర్పిస్తారు, బలులు జరుగుతూ ఉంటాయి, నైవేద్యాలు అర్పించబడుతూ ఉంటాయి, దేవునికి ఆరాధన జరుగుతుంది. ఈ పట్టణమును నేను దీవిస్తా, వర్ధిల్ల చేస్తా అన్నాడు. 27వ వచనం. అయితే మీరు విశ్రాంతి దినమును ప్రతిష్ఠిత దినముగా ఎంచి ఆ దినమున బరువులు మోసుకొనుచు యెరూషలేము గుమ్మములలో ప్రవేశింపకూడదని నేను చెప్పిన మాట మీరు వినని ఎడలా అన్నాడు. వింటే నేను ఎలా చేస్తాను అన్నాడు 25, 26 వచనాలలో. వినకపోతే నేను ఎలా చేస్తా అన్నాడు 27వ వచనములో. వినకపోతే ఏం చేస్తాడు చూడండి, నేను చెప్పిన మాట మీరు వినని ఎడల నేను దాని గుమ్మములలో అగ్ని రగలబెడతా. ఏ గుమ్మములలో గుండా అయితే మీరు బరువులు మోసుకొని తిరుగుతున్నారో ఆ గుమ్మములలోనే నేనేం చేస్తాను, అగ్ని పెడతా, అగ్ని రాజేస్తా అన్నాడు. ప్రియులారా వినండి, శిక్ష ఉన్నది. దేవుని మాట అంటే లెక్క లేకుండా ఉంటున్నారు చాలా మంది. దేవుని మాట అంటే చెవిని పెట్టటల్లా, దేవుని మాట అంటే మొండిగా ఉంటున్నారు. మొండి. ఎన్నిసార్లు నీకు చెప్పాలి, ఎన్ని పర్యాయాలు నిన్ను హెచ్చరించాలి.
ఎన్ని పర్యాయాలు చెప్పినా కూడా నువ్వు వినడం లేదంటే నీ అంత మొండిది, నీ అంత మొండోడు ఇంకొకటి ఉండడు. అయితే అదే మొండితనంతో కనుక నువ్వు ఉంటే దేవుడు అన్నాడు, నేను యెరూషలేము గుమ్మములలో అగ్ని వేస్తా అన్నాడు. అర్థమవుతుందా? ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క మాటకు మనము సంపూర్ణంగా విధేయత చూపితే మనకు ఆశీర్వాదం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, దేవుడు అన్నాడు, నా మాట విని విశ్రాంతి దినమును మీరు ప్రతిష్ఠిత దినముగా ఆచరిస్తే ఈ గుమ్మములలో గుండా రాజులు గుర్రాల మీద రథాల మీద హాయిగా తిరుగుతారు, నా మందిరములో బలులు అర్పిస్తారు, నైవేద్యం అర్పిస్తారు, ఆరాధన జరుగుతుంది. ఈ యెరూషలేము పట్టణం, యూదా దేశం నిత్యము నిలబడుతుంది. కానీ నా మాట వినకపోతే ఈ పట్టణాన్ని నేనేం చేస్తాను? అగ్ని వేసి ఈ పట్టణాన్ని కాల్చివేస్తా. అమ్మా, ఈరోజు దేవుని మాటకు లోబడు. ఏ విషయములో ఆయన మాట వినకుండా మొండిగా ఉంటున్నావో, ఇక్కడ విశ్రాంతి దినం గురించి చెప్పారు, నువ్వు ఏ విషయంలో మొండిగా ఉంటున్నావో. ప్రతి ఆదివారం వస్తున్నావు, ఈ విషయంలో నువ్వు ఓకే, మరొక విషయంలో ఆలోచన చేయి. ప్రతి విషయంలో కూడా దేవుని దృష్టికి మనము యోగ్యముగా నడుచుకోవాలి. ప్రతి విషయం, ప్రతి కూడికకు వస్తానయ్యా నేను. బైబిల్ క్లాసులో నువ్వు కనపడతావు, ఆరాధనలో కనపడతావు, విజ్ఞాపన కూడికలో కనపడతావు, స్పెషల్ మీటింగ్స్లో కనపడతావు, బాగానే ఉంది. మరి ఈ విషయంలో నువ్వేంది అట్లా ఉంటావు? ఒక విషయంలో ఉంటే కాదండి, ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క ఆజ్ఞకు కుడికి గాని ఎడమకు గాని నీవు తొలగొద్దు. అలా తొలుగుతున్నావంటే నువ్వు మొండోడివి, మాట వినని దానవు, మాట వినని వాడవు. దేవుడు అన్నాడు, నా మాట వినకపోతే యెరూషలేము గుమ్మములలో నేను అగ్ని రగలపెట్టెదను. ఇంకేమన్నాడు చూడండి అక్కడే, అగ్ని రగలబెట్టెదను, అది యెరూషలేము నగరులను కాల్చివేయును అన్నాడు. నువ్వు అగ్నేసి కాల్చినా మేము ఫైర్ ఇంజిన్లు పెట్టుకుని ఆర్పుకుంటాములే అని అంటావా? వెంటనే ఫోన్ చేస్తే ఏమొచ్చింది? ఫైర్ ఇంజిన్లు వస్తాయి, ఫైర్ ఇంజిన్లు పెట్టి మేము ఆర్పుకోగలములే అంటావా? దేవుడు అగ్ని వేస్తే ఎన్ని ఫైర్ ఇంజిన్లు వచ్చినా కూడా ఆర్పజాలనంత అగ్ని వేస్తాడు. అక్కడే చెప్పాడు చూడండి ఆ మాట, దానిని ఆర్పుటకు ఎవరికి సాధ్యము కాకపోవును అన్నాడు. దానిని ఆర్పుటకు ఎవరికి సాధ్యము కాదు. ఆయన అగ్ని పెడితే అట్టుంటది. ఎన్ని ఫైర్ ఇంజిన్లు వచ్చినా కూడా ఆ అగ్ని ఏం కాదు, ఆరిపోదు, అది మండుతూనే ఉంటది. దేవుడు అగ్ని పెడితే అలా ఉంటది, దేవుడు దెబ్బ కొడితే అలా ఉంటది. జాగ్రత్త పడదాం, ఆయన మాటకు సంపూర్ణంగా మనము లోబడదాం. ఏ విషయములో కూడా అవిధేయతగా ఉండదు. దేవుని మాటకు మనము సంపూర్ణంగా విధేయత చూపుదాం. ఆయన ఎవడను ఆర్పివేయనంతగా ఆయన అగ్నిని వేస్తాడనే మాట చదువుతున్నాం. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం కూడా చూడండి. 4వ అధ్యాయం 4వ వచనం, ఇర్మియా గ్రంథం 4:4. అవిధేయులై ఉండుట మానుకోండి, మీ దుష్టక్రియలను బట్టి ఎవడును ఆర్పివేయలేనంతగా, మళ్ళీ వచ్చింది ఇక్కడ ఆ పదం, ఎవడును ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్ని వలె కాల్చకుండునట్లు యూదావారలారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడండి. లోబడతావా ఈరోజు? అమ్మా లోబడతావా? అయ్యా లోబడతావా? ఈరోజు నేర్చుకో, ఈరోజు లోబడు. ప్రతి ఆదివారం, ప్రతి ప్రభువు దినం ఆయన సన్నిధిని నిర్లక్ష్యం చేయొద్దు. దేవుడు చూస్తున్నాడు. ఎన్ని ఆదివారాలు, ఎన్ని ఆరాధన దినాలు నువ్వు ఆరాధన చేయకుండా పోతున్నావో.
ఆదివారం చేస్తే డబ్బులు ఎక్కువ అంట. కొన్ని ఉద్యోగాలలో స్పెషల్ డ్యూటీ కనుక చేస్తే ఆదివారం కూడా డ్యూటీ చేస్తే ఇంకొంచెం డబ్బులు ఎక్కువ అంట. ఆరాధనైనా మానుకుంటా, డబ్బులు ఎందుకు పోగొట్టుకుంటా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వద్దు, లోబడు దేవుడికి. ఆయన అగ్ని వేస్తే ఎవడు ఆర్పివేయలేడు అనే మాట మనం చదువుతున్నాం. 7వ అధ్యాయం కూడా చూడండి, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం చూడండి. చివరి మాట, నా కోపమును నా ఉగ్రతను కుమ్మరించదను, ఆర్పశక్యము కాకుండా అది మండును అన్నాడు. ఎలా మండుతుందట? ఆర్పశక్యము కాకుండా. ఇంకెవడు ఆర్పలేడు. ఆయన ఎవడు ఆర్పలేనంతగా అగ్నిని వేస్తాడు. దేవుడు ప్రియులారా, అంతగా ఆయన మాట వినకపోతే, ఆయన మాటకు అవిధేయులంగా ఉంటే దేవుడు ఊరుకోడు. అందుకనే దేవుడు ఇర్మియాను పంపించాడు. ఎన్ని సంవత్సరాలు చెప్పాడు ఇర్మియా? 40 సంవత్సరాలు చెప్పాడు. 5 రాజుల కాలంలో ఆ మాట చెప్పాడు. విన్నారా? ఇంతకు వాళ్ళు విన్నారా? వినలా. వినకపోతే దేవుడు ఏం చేశాడు? నెబుకద్నెజరును ఏలగొట్టి పిలిపించాడు. ఉందా పదం? ఏలగొట్టి అనే పదం. దేవుడు ఏలేసి పిలిపించాడు. నెబుకద్నెజరు వచ్చాడు, సైన్యం అంతా వచ్చింది. అగ్ని చేత యెరూషలేము గుమ్మములు ఏమైపోయినాయి? అగ్ని పడిందా పడలేదా? నెహెమ్యా గ్రంథంలో కూడా మనం చదువుతాం. గుమ్మములు అగ్ని చేత కాల్చివేయబడ్డాయి. సొలొమోను కట్టిన బంగారుపు దేవాలయం అగ్ని చేత కాల్చివేయబడింది. దేవుడు అగ్ని వేశాడు. 40 సంవత్సరాలు చెబితే వాళ్ళు కూడా వినలా. చివరికి దేవుడు ఏం చేశాడు? అగ్నేసి తగలబెట్టేశాడు. 70 సంవత్సరాలు యెరూషలేము పాడు దెబ్బగా మిగిలిపోయింది. నీ సంగతి ఏంటి? ఆలోచన చేయి. దేవుని మాటకు లోబడతావా? ప్రతి విషయంలో దేవుని ఆజ్ఞకి విధేయత చూపుతావా? ఎన్ని పర్యాయాలు దేవుని దాసులు నిలబడి నీకు చెప్పాలి? ఆరాధన దినం గురించి, స్వార్థ కూడికల గురించి, ఆచారాల గురించి, సంప్రదాయాల గురించి, కట్టడలను గురించి, విధులను గురించి ఎన్ని విషయాలు దేవుని మందిరంలో చెప్పబడుతున్నాయి. కుటుంబంలో ఎలా ఉండాలి, సంఘములో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఎన్ని విషయాలు మనం మందిరంలో నేర్చుకుంటున్నాం. విధేయత చూపుతున్నామా? నా మాట వినకపోతే ఎవడును ఆర్పివేయలేనంతగా, ఆర్పశక్యము కానంత అగ్నిని నేను వేస్తానన్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ మాటకు సంపూర్ణమైన విధేయత మేము చూపే బుద్ధి మాకు పుట్టించయ్యా. కుడికి కానీ ఎడమకు కానీ మేము తొలగకూడదు. నిదాసుడు ఇర్మియా ద్వారా యోధా ప్రజలకు చెప్పినా కూడా వారు మొండితనము చూపించారు. మేము మొండివారంగా ఉండకూడదు, విధేయులంగా ఉండాలి, లోబడేవారంగా ఉండాలి. సంఘమును అలాగూ దీవించుమని మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఈ రాత్రికాలం జరగవలసిన కూడిక కొరకు సిద్ధపరచమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. కూడిక ముగించబడింది. సెలవు తీసుకున్నాం.